స్వామీజీ వివేకుడు కలలుగన్న భారతం గత వైభవ శిఖరాల అంచుదాక చేర్చుదాం. ఇహ పరాలతో కూడిన జీవనమే మన లక్ష్యం. ఆ లక్ష్యం చేరుదాకా ఆగకుండా సాగుదాం. స్వామీజీ వివేకుడు కలలుగన్న భారతం. ఇనుప కండరాలు కేంద్ర శక్తిని మడించగా, ఉప్పు నరాలే ఉద్యమ స్ఫూర్తి ప్రేరకాలుగా, విలాసాల మత్తు వదిలి వివేకుని బాట నడిచి, విలాసాల మత్తు వదిలి వివేకుని బాట నడిచి, స్వాభిమాన భారతాన్ని జగతిలోన నిలుపుదాం. స్వామీజీ వివేకుడు కలలుగన్న భారతం. దేవుడెక్కడున్నాడని నలుదిక్కుల శోధించే, దీన దళిత దుఃఖితులను దైవంగా దర్శించే, పంథాలెన్నున్నా మన గమ్యమొక్కటేనని, పంథాలెన్నున్నా మన గమ్యమొక్కటేనని, ప్రపంచానికి అందించే సందేశం ఇదేనని. స్వామీజీ వివేకుడు కలలుగన్న భారతం. ప్రతి మనిషి సోదరుడని సగర్వంగా ప్రకటించి, అన్నాతుల అజ్ఞానుల కష్టాలను కడతీర్చే, జగతిలోన భరతమాత అధిదేవతగా నిలిపి, జగతిలోన భరతమాత అధిదేవతగా నిలిపి, హిందుత్వమే వసుధలోన మార్గదర్శి కావాలని. స్వామీజీ వివేకుడు కలలుగన్న భారతం. గత వైభవ శిఖరాల అంచుదాక చేర్చుదాం. ఇహ పదాలతో కూడిన జీవనమే మన లక్ష్యం. ఆ లక్ష్యం చేరుదాకా ఆగకుండా సాగుదాం.